బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. భక్తజనులారా, అపార కృపా కటాక్షాలతో అనుగ్రహించే మంగళగిరి క్షేత్రాధీశుడు శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామివారి పవిత్ర బ్రహ్మోత్సవాలు భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం పెళ్లి కుమారుడి ఉత్సవంతో ప్రారంభమై 9 రోజుల పాటు రోజుకో దివ్యవాహనంపై మంగళగిరి పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు శ్రీ స్వామివారి దర్శనమిస్తారు. మార్చి 1వ తేదీ ఆదివారం రాత్రి గ్రామోత్సవంలో పొన్నవాహనంపై శ్రీకృష్ణావతారంలో గోపికలతో కలిసి చేసే దివ్య లీలలను వీక్షించి భక్తి పరవశంలో మునిగిపోండి. మార్చి 2వ తేదీ సోమవారం రాత్రి 12 గంటలకు మంగళ వాయిద్యములతో వేద పండితుల మంత్రోచ్చరణల సాక్షిగా అశేష భక్త జనావళి సమక్షంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కనుల పండుగగా నిర్వహించబడును. మార్చి 3వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగవలసిన దివ్య రథోత్సవం ఆ రోజు గ్రహణం ఉన్నందున నిలిపివేయబడినది. అయితే భక్తుల దర్శనార్థం అదే రోజు ఉదయం 6:30 నుండి 7:30 వరకు శ్రీ స్వామివారిని దివ్య రథంపై అధిష్ఠింపచేసి దర్శన భాగ్యం కల్పించబడును. కావున భక్తులు సమయానికి విచ్చేసి శ్రీ స్వామివారి దివ్య దర్శనం పొందగలరు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును. మార్చి 4వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు నరసింహ మాలధారణ చేసిన భక్తులతో కలిసి పవిత్ర గిరి ప్రదక్షిణ నిర్వహించబడును. సమస్త దేవతా ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలాన్ని పొందాలంటే స్వాములతో పాటు గిరి ప్రదక్షిణలో పాల్గొనండి. భక్తులందరూ మంగళగిరి తిరునాళ్లకు విచ్చేసి శ్రీ పానకాల స్వామివారిని దర్శించి శ్రీ స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఇట్లు శ్రీ స్వామివారి సేవలో సహాయక కమిషనర్, కార్యనిర్వహణాధికారి మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.